దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి అదేవిధంగా ప్రపంచ దేశాల్లో ఆయా దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. ఈ భారతదేశం నుంచి ఆంధ్ర తెలంగాణ నుంచి పలు దేశాల్లో వెళ్ళి వ్యాపారాల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రపంచ క్రైస్తవ సార్వత్రిక సంఘ సంస్కరణ ఉద్యమంలో పాల్గొని సంఘాన్ని పరలోక రాజ్యానికి సిద్ధపరచు నిమిత్తం అటు ప్రపంచ 50 మంది ప్రజల్ని దేవుడు 2 గ్రూపులుగా, అంటే ఏర్పరచబడిన వారిని, పరలోక రాజ్యం కోసం ఏర్పరచబడిన వారిని, కుడివైపు నీతిమంతుల్ని, ఎడమవైపు దుష్టుల్ని, దుర్మార్గులు, అన్యాయస్తులు, అక్రమకారులు, బలత్కారులని దేవుడు వేరు చేసే ఒక పనిలో ఉన్నప్పుడు అందరూ కూడా క్రైస్తవ సమాజం అంతా కూడా మోకరించి ప్రార్థన చేయండి, చేసి పరలోక రాజ్యాన్ని సిద్ధపడండి, రాకడ దగ్గర పడింది. ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో క్రైస్తవులు, ముస్లింలు, హైందవులు అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, దేవుడు అందరికీ దేవుడే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. నేను ఈ సందర్భంగా ఎందుకు చెబుతున్నానంటే ముఖ్యమైన విషయాలు చెబుతున్నాను మిత్రులారా, వినండి. చాలా ప్రమాదాలు ఉన్నాం, క్రైస్తవులు, ముస్లింలు, హైందువులు మన ప్రమాదాలు ఉన్నాం. మీరు అనుకోవచ్చు, హైందవులు మాకు మోడీ ఉన్నాడు, మోహన్ భగవత్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఈ క్రైస్తవులకి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి మీరు అనుకోవచ్చు. క్రైస్తవులకి జగన్మోహన్ రెడ్డి లేడు, హిందువులకి పవన్ కళ్యాణ్ లేడు, చంద్రబాబు నాయుడు లేడు, మోడీ కూడా లేడు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, అందరం కలిసి ఉందామంటే కలిసి ఉందాం, వద్దు విడిపోదామంటే విడిపోదాం. అంతేగాని ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాల్లో డాక్టర్ కేఎఫ్ పాల్ గారిని చాలా నీచంగా మాట్లాడుతున్నారు. హైందవ సోదరులారా, మీకు అది మంచి పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ గారు చెబితే బూతులు తిట్టేస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఆజ్ఞాపిస్తే క్రైస్తవుల మీదకి వచ్చి చంపేస్తారా? ఆయన పట్టుకుని పిచ్చోడు, అమాయకుడు, కామెడీ పీస్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? ఇది రాజరికం అనుకుంటున్నారా? ఇది జమీందారీ వ్యవస్థ అనుకుంటున్నారా? డాక్టర్ కేపాల్ గారి మనోభావాలు గాయపడే విధంగా, మనస్తాపం చెందే విధంగా ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. పరువు నష్టం దావా, రెండో దేశద్రోహం కింద జనం మీదకి జనం, అంటే క్రైస్తవుల మీదకి రెచ్చగొడతారా మీరు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఖండించి పెట్టిన ప్రతి పోస్ట్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో మీరు ఎర్రర్ చేసేస్తున్నారు, రిమూవ్ చేసేస్తున్నారు. ఏంటిది దుర్మార్గం? మీరు ప్రజల్ని ఈ నాశనం చేసిన దేవుడైతే చూస్తా ఊరుకోడండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు చూడండి సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్లు చూడండి, మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారు. అందరూ కూడా హైందువులు కోరుకుంటున్నారు, క్రైస్తవులు కోరుకుంటున్నారు, ముస్లింలు కోరుకుంటున్నారు. ఈరోజు వక్ఫ్ బోర్డు బిల్లు పెట్టారు పార్లమెంట్లో. మొన్న ముస్లిం సోదరులందరూ కూడా బయటకు వస్తే ఈ దేశాన్ని ఏం చేయడానికి తెలుసుకుంటున్నారు? వక్ఫ్ బోర్డు ఆస్తులు దాతలు ఇచ్చింది, వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ ఆస్తులు లాక్కుంటాకి భారత రాజ్యాంగ ప్రకారంగా పార్లమెంట్లో బిల్లు పెట్టేసుకుంటే సరిపోద్దా? ఎవరు భూములు లాక్కుంటారు? మీరు వక్ఫ్ బోర్డు ఆస్తులు లాక్కున్నారు, బిల్లు పెట్టేశారు. ముస్లిం సోదరులు రోడ్డు మీదకి వచ్చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు వక్ఫ్ బోర్డు బిల్లుకి వేశారు కదా, ఏ ముఖంతో రేపు ఓట్లు అడుగుతాకొస్తారు? మిమ్మల్ని చెప్పులు పెట్టి కొట్టరా చంద్రబాబు నాయుడు గారు? పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పులు పెట్టి కొట్టరా? మీ ముఖాన్ని ఉయ్యరా? ఏం చేద్దాం ఉన్నారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని? ఈ క్రైస్తవులకేమో భారతదేశంలో 11 రాష్ట్రాలు మత నిషేధ చట్టం తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తీసుకొస్తారు. మీరు తీసుకొచ్చేస్తే మేమే చూస్తా ఊరుకోము. మాకు క్రైస్తవులు కావాలి, ముస్లింలు కావాలి, హైందువులు కావాలి, మేము అందరం కలిసి ఉందాం అనుకుంటున్నాం. ఒకవైపు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో మీ మీద కేసులు వేశారు, అంతర్జాతీయ న్యాయస్థానాలు వేశారు, ప్రపంచ దేశాలు గమనిస్తూ ఉండే. అయినా కానీ మీరు మారండి మీరు. ఇప్పుడు ఈ మచిలీపట్నంలో పేర్లు మధు జాన్సన్ నన్ను చంపడానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని రెచ్చగొడుతున్నారు. నా పోస్టులు పెట్టిన కామెంట్ని ఎమ్మటే రిమూవ్ చేసేస్తున్నారు. నేను పెట్టినటువంటి పోస్టుల్ని ఫేస్బుక్లో రిమూవ్ చేసేస్తున్నారు.
ఓఫీర్ గారిది, నాయి, కే పాల్ గారి రిమూవ్ చేసేస్తున్నారు. ఈ అబద్ధ బోధకులు కావాలండి మీకు. ఈ పగడాల ప్రవీణ్ అనే అతను ఒక అబద్ధ బోధకుడు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు నా యొక్క విన్నపం ఏంటంటే, మేము క్రైస్తవులం కాదు, మేము భారతీయులమే, యేసుక్రీస్తు శిష్యులమే. మాకు దళితులు ఉన్నారు, వాళ్ళు దళితులు కారు, వాళ్ళు అంబేద్కర్ అనుచరులు. మీరున్నారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరున్నారు, మోహన్ భగవత్ గారి శిష్యులు, మీరు మోడీ గారి శిష్యులు. మీరు మోడీ మీకు దేవుడు, మోహన్ భగవత్ దేవుడు, హెడ్ కేవర్ దేవుడు, మాకు అట్టగా యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు అనుచరులు. మీరు మతాల పేరున కులాల పేరున ఈ భారతదేశాన్ని శ్మశానం చేయదలుచుకున్నారా? భారత రాజ్యాంగబద్ధంగా మీరు ఎదుర్కోండి. క్రైస్తవులు దేశద్రోహులు అంటే, క్రైస్తవులు మత మార్పులు చేస్తున్నారంటే, క్రైస్తవులు గ్యాంగ్స్టర్లు అంటే, క్రైస్తవులు విదేశీ మతం అని అంటే, మీరు ఏవో పార్లమెంట్లో బిల్లు పెట్టుకోండి. మీరు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చారని చెప్పి ఎలాన్ మాస్క్, ప్రపంచ మేధావులు ఎంతోమంది చెప్పారు. అయినా కానీ మీకు సిగ్గు శరం లేదు, సిగ్గిడి చేశారు. మీరు మనుషులు కాదు, పశువులు, కుక్కల కంటే, పందుల కంటే నీచమైనటువంటి బతుకులు వెయ్యి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చారు. ఆ ఎన్నికల కమిషను ఏనాడో సుప్రీంకోర్టులు మీ చేతిలో పెట్టుకున్నారు. ఈరోజు ఒక సామాజిక ఉద్యమకారుడిగా, ఒక భారతీయుడిగా నాకు భారత రాజ్యాంగం నాకు హక్కు ఇచ్చింది. అంటే మేము బతకడానికి కూడా మాకు హక్కులు లేకుండా చేయటానికి మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకుంటే మాకు ప్రాథమిక హక్కులు లేకుండా చేస్తారా? బతికే హక్కు లేకుండా చేస్తారా? భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేస్తారా? ఏంటిదండి అన్యాయం, దుర్మార్గం? పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులు, చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు, మీ కుటుంబాలు నాశనం అయిపోతే ప్రజలు శాపాలు పెడుతున్నారు. దేవుడి చేతిలో పడితే మామూలు ఉండదు. కరోనా వచ్చింది, అరే దొంగ బతుకులారా, ఇప్పుడు ఈ మచిలీపట్నం మొదలుకొని మణిపూర్ వరకు, ఈ మచిలీపట్నం నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుండి గల్లీ వరకు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అబద్ధ క్రైస్తవులారా, నకిలీ క్రైస్తవులారా, అబద్ధ బోధకులారా, మీ వల్ల ఈరోజు భారతదేశం నాశనం అవుతుంది. ఈ పగడాల ప్రవీణ్ వల్ల ఈ ఆంధ్ర, తెలంగాణ తగలబడిపోతుంది. బతికున్నప్పుడు కూడా అరాజకాలు సృష్టించినటువంటి ఈ పగడాల ప్రవీణ్ హత్య కేసు గురించి, అది హత్యే కాదనట్లా, అది యాక్సిడెంట్ కాదు, హత్యే కాదనట్లా, ఆయన టీవీ ఛానల్ ముందు కూర్చొని హైందవుల్ని, ముస్లింల్ని, మహమ్మద్ ప్రవక్తని, రాముడిని, కృష్ణుడిని, హిందూ దేవీ దేవతల్ని రెచ్చగొట్టి భయంకరంగా దూషించినటువంటి ఆ పగడాల ప్రవీణ్ క్రైస్తవుడు కాదు, బైబుల్కి ఆయనకి ఎట్టి సంబంధం లేదు. అటువంటి పగడాల ప్రవీణ్ గారి గురించి మాట్లాడి ఈరోజు డాక్టర్ కే పాల్ గారు ప్రపంచ శాంతి దూత. ఈరోజు హైందువులు కూడా ఆయన ఎంతో చాలా విలువగా చూసేవాళ్ళు. అటువంటిది ఈరోజు క్రైస్తవ బోధకులారా మీరు చెబుతున్నాను, పగడాల ప్రవీణ్ అబద్ధ బోధకుడు, బైబుల్కి ఆయనకి ఏం సంబంధం లేదు. ఈరోజు ఆయన హత్య కేసు గురించి ఆంధ్ర, తెలంగాణలో క్రైస్తవులు, హిందువులు కొట్టుకు సావాలని చెప్పి టీవీ ఛానల్ ముందుకు వచ్చి మీరు డిబేట్లు పెడుతున్నారా? ఈ హత్య కేసు గురించి పదే చూపిస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భారత రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారంగా ఈ దొంగ మోదకులందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ఈ కరుణాకర్ సుగుణాన్ని అరెస్ట్ చేయాలి, లలిత్ని అరెస్ట్ చేయాలి, అమరప్రసాద్ని అరెస్ట్ చేయాలి. ఎవడైతే సోషల్ మీడియా మాధ్యమాల్లోకి వచ్చి ఈ దేశ భద్రతకి, దేశ సమగ్రతకి, దేశ శాంతి భద్రతలకి భంగంగా ఉన్నటువంటి ఎంతమందినా సరే మీరు అరెస్ట్ చేసి మీ యొక్క మానవత్వాన్ని రుజువు చేసుకోండి. మీరు మనుషులని అంటలేదండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు మనుషులని అంటలా. ఈరోజు జనసేన కార్యకర్తలను రోడ్ల మీద పంపించేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో చిన్న యూట్యూబ్ ఛానల్లో పెట్టి డాక్టర్ కే పాల్ గారిని అసభ్యకరమైన బూతులు తిట్టేస్తారా? ఇదా ప్రజాస్వామ్యం? ఇదా మీ భారత రాజ్యాంగం? భారత రాజ్యాంగం అంటే మీకు గౌరవం ఉండదు. ఇప్పుడు ఎక్కడ పిడి సుందరరావు గారిని అనడానికి ఈ అమరప్రసాద్ దున్నపోతులాగా, పందిలాగా, బురద పందిలాగా ఉన్నవరా నువ్వు?
మీరు జాతీయ జెండాను గౌరవిస్తారా? ఆయన అట్టగా అబద్ధ బోధకుడే. మేమేమైనా వెనకేశ్వరు అట్లా, పిడి సుందరం వెనకేశ్వరు అట్లా. ఆయన అబద్ధ బోధకుడు, ఆయనకి బైబిల్కి సంబంధం లేదు. ఈరోజు ఈ అబద్ధ బోధకులందరూ క్రైస్తవుల మీదకి మీరు రెచ్చగొట్టి పంపిస్తారు ఈ వీళ్ళని, హైందువుల్ని. ఎంతవరకు న్యాయం? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పిడి సుందరరావు క్రైస్తుడా? పిడి సుందరరావుకి బైబిల్కి ఏమైనా సంబంధం ఉందా? ఈ పగడాల ప్రవీణ్కి బైబిల్కి సంబంధం ఉందా? వాళ్ళు బైబిల్ కాలేజీలు పెట్టుకుంటే, అనాథాశ్రమాలు పెట్టుకుంటే, డిబేట్ల ముందుకు వచ్చేసి యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పి రుజువు చేయడం కోసం మహమ్మద్ ప్రవక్తనంటే, హిందూ దేవీ దేవతలంటే క్రైస్తవ సమాజానికి ఏమైనా క్రైస్తవ సమాజం అంత వచ్చిందా? క్రైస్తవులు పక్షంగా ఆయన ప్రతినిధిని ఆవిడ అన్నాడా? ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా అబద్ధ బోధకులండి. చంద్రబాబు నాయుడు గారు, మీరంటే నాకు అభిమానం, ఎన్టీ రామారావు గారంటే అభిమానం, పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం. నా వీడియోలు చూడండి. మీరు ఏం చేసినా మేము నోరు ముందు కూర్చోవాలా? మీరు మంచి చేసినప్పుడు మిమ్మల్ని అభినందించాం. మీరు దుర్మార్గం చేస్తున్నప్పుడు, అన్యాయాలు చేస్తున్నప్పుడు, అక్రమాలు చేస్తున్నప్పుడు, ఈ దేశాన్ని దోసుకుంటున్నప్పుడు మేము ఓట్లేసి గెలిపిస్తే ఆ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చి ఆ దేశద్రోహి ఆ నరేంద్ర మోడీకి ఎన్డీఏ కూటమి మద్దతు ఇచ్చి మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత నిషేధ చట్టం అమలు తీసుకురావడం కోసం ఆడెవడో ప్రసన్న కుమార్ అనేవాడు ఆ సుప్రీంకోర్టులో వేస్తే ఆ సుప్రీంకోర్టు జడ్జినా మనిషా, భారతీయుడైనా? ఒక దయ్యాలు ఈరోజు తీర్పులు ఇస్తున్నాయి. దయ్యాలు, దుష్టశక్తులు ఈరోజు తీర్పులు ఇస్తున్నాయి. ఈ భారతదేశాన్ని మనుషులు పరిపాలించట్లేదు, దుష్టశక్తులు పరిపాలిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు మనుషులో దుష్టశక్తులు ఒకసారి ఆలోచించుకోండి. మీకు భార్య పిల్లలు లేరా? మీ కుటుంబాలు లేవా? ఎంతమందిని చంపుతారండి మీరు? ఈరోజు డాక్టర్ కే పాల్ గారిని నడిరేటు ముందుకు వచ్చి పిచ్చోడు అంటారా? పిచ్చోడు అంటారా? అమాయకుడు అంటారా? వాళ్ళ అన్నని ఈయన చంపాడా? అటెంప్ట్ మర్డర్ కేసులు అవన్నీ రోజు తీసుకొచ్చి పెడుతున్నారు. నేను అక్కడికి ముందు మా ఫోటోలు ముందు చెబుతున్నాం, డాక్టర్ కే పాల్ గారు ఈ దొంగ బోధకులు నమ్మబాకండి అని చెప్పన్న ఆయన ఇల్లా. కే పాల్ గారు ఇల్లా. ఆయన ప్రపంచ శాంతి దూత, అందరి గురించి మాట్లాడాలి. ఆయనే క్రైస్తవుడు అని చెప్పలేదే? మీకు చెప్పాడా? క్రైస్తవులు ప్రతినిధిని అన్నాడా? డాక్టర్ కే పాల్ గారు చెప్పారా? మేము చెప్పామా? నేను క్రైస్తవుడు అని చెప్పానా? నేను పాస్టర్ అని చెప్పానా? యేసుక్రీస్తు అనుచరులమే, యేసుక్రీస్తు శిష్యులు మేము. మీరు ఈరోజు కులాన్ని అడ్డం పెట్టుకొని, మతాన్ని అడ్డం పెట్టుకొని కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తూ ఉంటే ప్రజలు ఇట్లా చూస్తూ ఊరుకున్న, దేవుడైతే చూస్తూ ఊరుకోడు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 2019లో చూశారు కదంటే, 2 సంవత్సరాలు ఎలా ఉన్నారు? మీకు జాలి, దయ, కనికరం లేదా? కనీసం మానవులంటే కనీసం అటు మనిషిని మనిషిగా చూడదలుచుకోలేదా మీరు? ఒక్కపాటు బిల్లుకి ఓటు వేసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 4 ఎంపీలు, విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య, విజయసాయి రెడ్డి వెళ్ళారు. ఈరోజు మీరు అడగండి, ప్రజలారా అడగండి, హైందువులారా, ముస్లింలారా, క్రైస్తవులారా మీరు అడగండి, ఏమిరా బాబు మేము వైసీపీకి ఓటేసి గెలిపిస్తే నువ్వు వెళ్ళి బీజేపీకి మద్దతు ఇచ్చేవరా? నువ్వు మనిషివేనారా? నువ్వు అన్నం తిన్నావా, శుద్ధి తిన్నావరా? పార్టీ పెట్టి ఫిరాయింపుల చట్టం మీద, వీళ్ళ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లేండి ప్రజలారా, క్రైస్తవులారా, ముస్లింలారా, హైందువులారా. ఏం చేద్దామండి? కొట్టుకు సద్దామా? హైందువులందరూ రెచ్చగొడుతున్నాడు ఈ పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు నాయుడు. మీకు కనీసం జాలి, దయ, కనికరం లేదండి? ఇంత దుర్మార్గమా? ఇంత దుర్మార్గమా? క్రైస్తవులు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారు, ఏడుస్తున్నారు, ప్రలాపిస్తున్నారు. వీళ్ళు ఏడుపంతా మీకు కొట్టేస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏడుపు కొట్టేస్తుంది మీకు. ఎంతమందిని చంపుతారు? మత నిషేధ చట్టం తీసుకొచ్చేయాలి. చర్చిల గురించి ఎన్ని చర్చిలకు పర్మిషన్ ఉండే, ఎన్ని చర్చిలకు పర్మిషన్ లేవు, కూల్చేయండి అన్నారు. మళ్ళీ క్రిస్మస్ సెలబ్రేషన్కి వచ్చేస్తారు సిగ్గు లేకుండా. ఈ దొంగ బోధకులు మిమ్మల్ని పిలుస్తారు. నమాజులకి, రంజాన్కి, బక్రీదులు పిలిచేస్తారు, మీరు వచ్చేస్తారు. వీళ్ళకి సిగ్గులేదు. ఈరోజు క్రైస్తవుల్లో, ముస్లింల్లో, హైందువుల్లో నేను ఈరోజు అడుగుతున్నాను, ఒక భారతీయుడిగా, క్యాష్లెస్ ఇండియన్గా అడుగుతున్నాను. మిత్రులారా, అందరం హ్యాపీగా ఉండాలా? అందరం దేవుడి ప్రస్తావన మనకు రాజకీయాలు ఎందుకంటే ఏంటిదండి దుర్మార్గం? మీరు అనుకోవచ్చు క్రైస్తవుల మీదకే మేము మూకుమ్మడి దాడి చేస్తానికి వచ్చేస్తాం అనుకుంటే ఎవడో చూస్తే ఊరుకోరు.
ఎవరు చూస్తే ఊరుకోరు. ఈరోజు ఈ దొంగ బోధకులు అన్నారు కదా, మేమంటే క్షమిస్తామంటే, మేము గాంధీవాదులు, అంబేద్కరిస్టులు, ప్రభు యేసుక్రీస్తు అనుచరులు, మీరు మమ్మల్ని కొడతాకొచ్చినా చంపుతాకొచ్చినా చస్తాం తప్ప మేము చంపము. మేము రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారంగా సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చినా కానీ నేను ఎన్నో పర్యాయాలు చెప్పాను. నేను నా ఇంటికి వస్తే నేను చంపుతానని చెప్పాను. భారత రాజ్యాంగం ఇచ్చింది, బైబిల్ ఇచ్చింది. నువ్వు నడి రోడ్ల మీదకి వచ్చేసి క్రైస్తవుల మీద దాడి చేస్తాం, పాల్గారు అమాయకుడు, పిచ్చోడు, నరహంతుడు, అలా అన్నం చంపాడు, ఇవన్నీ నువ్వు చూశారా మీరు? ఎందుకు శాపాలు వస్తారా? నడి రోడ్డు మీదకి వచ్చేసి ఒక దేవుని యొక్క సేవకుడిని ఇష్టం వచ్చిన వాడుతున్నారు మీరు. ఆ శాపం అంతా మీకు, మీ కుటుంబాలకు వస్తుంది. అరే దొంగ బోధకులారా, మారండి రా ఆయన. విజయప్రసాద్ రెడ్డి, మీరు మారండి. మీ వల్ల ఈరోజు ఆ పగడాల ప్రవీణ్ బతికున్నప్పుడు కూడా ప్రశాంతంగా బతకని వల్ల, చచ్చిపోయినాక అసలు మొత్తం ఆంధ్ర తెలంగాణ తగలబెట్టేసేస్తున్నాడు ఇప్పుడు ఈరోజు. ఎందుకురా? ఆయన చంపేశారు, పగడాల ప్రవీణ్ చంపారు. తెలీదా? హైదరాబాద్లో ప్రయాణం అయ్యి ఇక్కడ దాకా వచ్చాడనంటే కనీసం పగడాల ప్రవీణ్ గారి యొక్క భార్య ఇప్పుడు కూడా చెప్పట్లా. ఏంటిది ఇది? మీరేదో ఆడు ఉండేది ఏదో ప్రధానమంత్రులు మంత్రులు మాట్లాడినట్టు ఇంగ్లీష్లో మాట్లాడటం జనాలకు తెలియొద్దా? తెలుగు రాదా? యాక్సిడెంట్ 3 సార్లు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు పగడాల ప్రవీణ్ భార్యకి ఫోన్ చేయలేదా? లేకపోతే హాస్పిటల్కి వెళ్దాం చూసుకోలేదా? కాళ్ళు చేతులు ఇరిగిపోయిన అట్టాగే ప్రయాణం అయిపోయి రాజమండ్రి వచ్చేస్తాడా? ఏంటిదండి? ఎవరిని పిచ్చోళ్ళు చేస్తాంటే ప్రజల్ని. ఎర్రబోరే దొంగ బోధలారా, మీకు సిగ్గులేదురా? యాక్సిడెంట్ అయింది అని కాదు, హైదరాబాద్లో చంపేశారు, ఎవరికో డ్రెస్ వేశారు, తీసుకెళ్ళారు. ఈ స్వతంత్రం ఎందుకురా? చెప్పమనరా బాబు. మీకోసం మీ దొంగ బోధలు రక్షణ టీవీ ఛానల్ ముందుకు వచ్చినట్టు మీరందరూ దేశద్రోహులు, క్రైస్తవులు కాదు. మీకు బైబుల్ తెలియదురా? మీకు బైబుల్ తెలియదు. మీకు దొంగలు మీ వల్ల ఈరోజు అమాయకపు క్రైస్తవులు, అమాయకులు ముస్లింలు, హైందువులు కొట్టు చేస్తున్నారా? ఆ సమయాన్ని కూడా అంటున్నాడు, ఆ నోటుకు వచ్చినట్టు మాడుతున్నాడు. ఆయన అరెస్ట్ చేయండి, షమీని అరెస్ట్ చేయండి. ఈ పగడాల ప్రవీణ్ బృందాన్ని అంతా అరెస్ట్ చేయండి. మీరు అరెస్ట్ చేయరు. వాళ్ళు రోడ్డు మీదకి రావాలి, టీవీ ఛానల్ ముందుకు రావాలి, టీవీ ఛానల్ బాగుపడాలి, కోట్లు సంపాదించాలి, మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలి, హైందువులు ముస్లింలు అందరూ కొట్టుకు సావాలి, మీరు మళ్ళీ ఈ దేశం పేరు మార్చేయాలి, భారత రాజ్యాంగం మార్చేయాలి. చూస్తా ఊరుకోర్లేండి. ప్రపంచ దేశాలు చూస్తున్నాయి మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మేము చూస్తున్నాయి. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు చూస్తుంది. సద్దాం హుసేన్కి ఏం గతి పట్టింది? ఏం పట్టింది? ప్రపంచ నియంత్రణలు ఎంతోమంది, మీలాంటి వాళ్ళు ఎంతోమంది అడ్రస్ లేకుండా పోయారు, కుక్క సాగు సచ్చారు. అడాల్ఫ్ హిట్లర్ కాల్చూ సచ్చాడు. నియంత 60 లక్షల మంది యూదుల్ని విషవాయులు పెట్టి చంపినోడు ఆడు కుక్కను చంపేసి ఆడి భార్యను చంపేసి ఆడు కాల్చూ సచ్చాడురా. మీరు కూడా అట్లా చచ్చిపోతారు. మీకు పిచ్చలేక శుద్ధి, మీకు పిచ్చలేసి మీరే కాల్చూ చేస్తారా? మీరు సిగ్గుసరం లేని మంద. మీరు మాకు భారత రాజ్యాంగం కావాలి, మేమందరం కలుసుద్దామంటే ఇష్టం లేదా మీకు? ఏం దుర్మార్గం ఇది? క్రైస్తవులారా, ముస్లిం సోదరులారా, మనందరం వద్దాం. ఒక్క క్రైస్తవులే కాదు, క్రైస్తవులు, ముస్లింలు, హైందవులు మనందరం వచ్చి భారత రాజ్యాంగం కావాలి. మార్చుకుంటే మార్చుకోవయా. హిందూ దేశం మార్చుకో. ఎవడొద్దన్నాడు? మార్చేసుకో. హిందూ దేశం మార్చేసుకో, భారత రాజ్యాంగాన్ని మార్చేసుకో, మను ధర్మశాస్త్రం తెచ్చేసుకో, ఢిల్లీ పార్లమెంట్ మీద కాషాయ జెండా ఎగరేసేసుకో, వీళ్ళ మూతికి ముంత పెట్టేసుకో, వెనకాల తాటా కట్టి ఈ దళితులు, అంబేద్కరిస్టులు అందరూ మూతికి ముంత పెట్టుకొని తాటాకి పెట్టుకొని ఊరు వెలుపులు ఉంటారు. నీళ్లు తాగనివద్దు, గాలి పీల్చనివద్దు, తిండి తినవద్దు, ఒంటి మీద బట్టలు వేసుకొనివద్దు. పెట్టేసే. ఎవడొద్దు అన్నాడు? ఎవడన్నా వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఎవడన్నా అన్నారా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మను ధర్మశాస్త్రం తగలబెట్టాడు. మేము తగలబెడతామన్నావా? మీరేం చేయలేము. కానీ ఒకటి ఏంటంటే, మేమందరం కూడా పరలోకంలో దేవుడు మొరపెట్టుకుంటే ఈ దేశంలో, ఈ భారతదేశంలో, ఈ భారతీయులకి అంటే బ్రిటిష్ వాళ్ళు చేతిలో నుంచి స్వాతంత్రం కోసం ప్రాణాలు పెట్టి తెచ్చుకున్నటువంటి ఈ స్వతంత్ర భారతదేశంలో ఆ బ్రిటిష్ వాళ్ళ కంటే చాలా భయంకరంగా ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు
ఈ కూటమి ప్రభుత్వం అయినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ దుర్మార్గంగా ప్రజల పట్ల మీరు ప్రవర్తిస్తున్న తీరు, ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనలు చెప్పేంత ధైర్యం ఈరోజు ప్రజలకు లేదు. ఒకవేళ మీకు ఊహించిన రీతిలో క్రైస్తవులందరూ రోడ్ల మీదకి వచ్చేస్తారు, 20 కోట్ల మంది క్రైస్తవులు వస్తారు. ఆ తర్వాత ఈ నామకార్థపు క్రైస్తవులు, కమ్మ క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు కూడా వస్తారు. అప్పుడు 40 కోట్ల మంది క్రైస్తవులు అయిపోతారు. ఏమి ఎదుర్కొంటారు? కొట్టేసుకుంటామేనా? మీరున్న దేనికి ఎమ్మెల్యే, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ డిపార్ట్మెంటు, మిలిటరీ, ఇంటెలిజెన్స్, ఈడీ, ఏసీబీ, సిబిఐ అధికారులు మీరున్న దేనికి? మేము కట్టే పన్నులతో జీతాలు తీసుకొని మమ్మల్ని చంపడానికా? ఏంటిదండి దుర్మార్గం? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఏంటిది దుర్మార్గం? అరే క్రైస్తవులారా, మీరందరూ కూడా ఉపవాసం నుండి ప్రార్థన చేయండి రా, దేవుడికి మొరపెట్టండి రా. యేసు నామములో దేవుడు దిగాడంటే వీళ్ళకి ఒక్కోళ్ళకి పిచ్చలేసి వాళ్ళ నాళ్ళు కొట్టుకు చచ్చిపోతారు. మనం ఏమవసరంలా ఇళ్లలోనే ఉండండిరా. మీరు ఎవరు సువార్త ప్రకటించబాకండి, ఎవరు ప్రకటించబాకండి, చర్చిలు తీబాండిరా, ఇళ్లలో కూర్చుని ప్రార్థన చేయండి రా. దొంగ బోధకులారా, సిగ్గుశరని బోధకులారా మీరు. ఈ పగడాల పనివిడి వల్ల ఇది ఆంధ్ర తెలంగాణ నాశనం అవుతుంది. మీరు అనొచ్చు, ఎందుకు ఏమైంది ఇడిగాని అనొచ్చు. ఏమవటం ఏంటి? ఎందుకంటే టీవీ ఛానల్ ముందుకు వచ్చాని హిందూ దేవుళ్ళు ఎందుకు అన్నట్టు? ఆ పీడి సుందరరావు పెద్ద అబద్ధ బోధకుడు, ఈ పగడాల ప్రవీణ్ ఆ పెద్ద అబద్ధ బోధకుడు, వీకేఆర్ అబద్ధ బోధకుడు, విజయప్రసాద్ రెడ్డి అబద్ధ బోధకుడు. కానీ మీరు బైబుల్తో సంబంధం లేదు, యేసుక్రీస్తుతో సంబంధం లేని అబద్ధ బోధకులు మీరు మమ్మల్ని చంపడానికి టీవీ ఛానల్ ముందు కూర్చున్నారా? మా అమాయకపు హిందువుల్ని, మా అమాయకపు క్రైస్తవుల్ని చంపడానికి కూర్చున్నారా మీరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, దయచేసి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, వీళ్ళని అరెస్ట్ చేయండి. ఈ వీడియోలు పెట్టిన వాళ్ళందరూ అరెస్ట్ చేయండి. అమర ప్రసాద్ని అరెస్ట్ చేయండి, కరుణాకర్ సుగుణాన్ని అరెస్ట్ చేయండి, లలిత్ని అరెస్ట్ చేయండి. ఎవడో మొన్న ఈ మధ్యకాలంలో పెట్టాడు, మేమే చంపాం, మా హిందువులే చంపారు. ఎవరెవరు చంపారు వాళ్ళు అందరూ అరెస్ట్ చేయండి. మేమైనా శాంతి భద్రతలతో భంగం ఉన్నామా? అందరూ కలిసి ఉందాం, కలిసి ఉందాం, కలిసి ఉందాం అంటే కలవరా మీరు? ఈ మందకృష్ణకి ఏమో పిచ్చి పట్టేసింది, ఏబిసిడి వర్గేర్ని పిచ్చి పట్టేసి ఇక రాబోయే రోజులు జుట్టు పీక్కొని బట్టలు చింపు తిరుగుతారా మీరు? అంబేద్కరిస్టులు, ఈ మందకృష్ణ, ఈ ఆర్ కృష్ణయ్య, ఇక కాని శివాజీ, మీరందరూ బట్టలు చింపు తిరుగుతారా? దేశం ప్రమాదంలో ఉంది. భారత రాజ్యాంగాన్ని మారుతున్నారు. ఒక్కపూట బిల్లు కూడా పెట్టాడు ఆ దేశద్రోహి నరేంద్ర మోడీ. మీకు బుద్ధి లేదురా మీకు? ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి భజించేస్తా. అక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అయిపోయాడు. ఇప్పుడు ఈరోజు క్రైస్తవుడు అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. క్రైస్తవులు ప్రతినిధి అన్నారు వాళ్ళు, సిగ్గు శరం లేకుండా. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులకు ప్రతినిధి అంట. ఏంటిది దుర్మార్గం? మచిలీపట్నంలో దయచేసి చెప్తున్నా, ఉద్యమం అనేది, శాంతియుత ఉద్యమం అనేది, ఒక పోరాటం అనేది, ఒక స్వతంత్రం కోసం, దేశ భద్రత కోసం, సమగ్రత కోసం, సామాజిక న్యాయం కోసం, ఈ దేశంలో మనందరం దేశభక్తులుగా అందరూ కూడా ఒక వేది మీద రావడం కోసం మచిలీపట్నం యునైటెడ్ పాస్టల్ అసోసియేషన్ ఏబేల్ గారు, కిరణపాల్ గారు, సిటీ లైట్ చర్చి కరుణకుమార్ గారు, మహాసేన్ రాజేష్ గారు, మీరు ఆ పార్టీలు రాజీనామా చేసిరండి. మీరంటే గౌరవం నాకు. మహాసేన్ రాజేష్ గారు ఎందుకు మనం తిట్టుకుని సావటం? మనల్ని చంపడానికి వచ్చారు కదా. మహాసేన్ రాజేష్ గారు, ఆ పవన్ కళ్యాణ్ నిన్ను చంపుతాడు, ఆ చంద్రబాబు నాయుడు నిన్ను చంపుతాడు. నువ్వు కూటమి ప్రభుత్వం, నువ్వు అధికార ప్రతినిధి ఉన్నా నిన్ను చంపుతాడు. రాజీనామా చేయండి. అరే బాబు రాజీనామా చేయండి రా, వైసీపీ నుంచి రాజీనామా చేయండి రా, టీడీపీ నుంచి రాజీనామా చేయండి రా. అరే మనల్ని చంపేవాళ్ళు పార్టీలు ఉంటే సిగ్గులేని మంద. ఈ మచిలీపట్నంలో కొత్త హౌసింగ్ బోర్డు ఉన్నటువంటి చౌదరి గారు, వంపుగడవ చౌదరి గారు, మీరు క్రైస్తవులైనా మనిషేనా మీరు? ఇంత జరుగుతున్నా రాజీనామా ఎందుకు చేయరు మీరు? వైసీపీలో రాజీనామా చేయండి రా, మీరు టీడీపీకి రాజీనామా చేయండి రా. చిచ్చి అసహ్యమేస్తుంది మీరు చూస్తుంటే. ఎందుకు బతుకుతున్నావు? ఎందుకు బతికేది? దేశం నాశనం చేయడాక. కరుణకుమార్ గారు, ఈ మచిలీపట్నంలో చూద్దాంలే, ఎక్కడో ఉన్న
మహాసేన రాజేసి ఎంటాడో ఏంటో ఎవడో తెలుసు, మచిలీపట్నం చెబుతున్నా, దయచేసి చెబుతున్నా, నేను రానులే, నేను బహిరంగ సభల్లో రాను, నేను మాట్లాడను, మీడియా ముందు రాను, నేను చెబుతున్నా, ఒక రాజకీయ విశ్లేషకుడు చెబుతున్నా, ఓ దేవుని యొక్క దాసుడిగా చెబుతున్నా, దేవుడు పంపిన ఓ ప్రవక్త చెబుతున్నా. మీరు ప్రెస్ మీట్ పెట్టి ఖండించండి, కిరణపాల్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఖండించండి. దేవుడు ఊరు కూడా మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టబోతే డాక్టర్ కేపాల్ గారిని ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. ఎవరి వల్ల? ఈ పగడాల ప్రవీణ్ గురించి మాట్లాడిన తర్వాత వచ్చింది ఇది. పగడాల ప్రవీణ్కి అసలు బైబిల్ సంబంధం ఉందా? ఆయన క్రైస్తవుడా? సరే, క్రైస్తవుడైతే ఎవడన్నా హిందూ దేవుని తిడతాడా? ఏంటిదండి దుర్మార్గం? కిరణపాల్ గారు దయచేసి నేను చెబుతున్నా, అది నేను మీ గౌరవం చెబుతున్నా. కిరణపాల్ గారు, ఏబిఎల్ గారు, వాల్టర్ ప్రేమ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఖండిద్దాం. పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని తగలబెట్టేట్టుకున్నాడు, హైందువులు మొత్తం రెచ్చగొడుతున్నాడు, వాళ్ళు కర్రలు కత్తులు దొచ్చేట్టుకున్నారు. పిచ్చలేసింది వీళ్ళకే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పిచ్చి లేచిపోయింది, జన సైనికులు పిచ్చి లేచిపోయింది వీళ్ళకి. వాళ్ళ పవన్ కళ్యాణ్ చెబితే భార్యని పిల్లలు కూడా చంపేస్తారు వీళ్ళు, పిచ్చి పట్టేసింది వీళ్ళకే. ఏబిఎల్ గారు, యునైటెడ్ పాస్టల్ అసోసియేషన్ ఏబిఎల్ గారు, కిరణపాల్ గారు, సిటీ లైట్ చర్చి కరుణ్ కుమార్ గారు, గాడేల్ డేవిడ్ గారు, ఇక మాజీ చైర్మన్ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్రమప్రసాద్ గారు ఉన్నారు. మరి రాష్ట్రం అంతా ఒక పిలిపిస్తే చాలు, రాష్ట్రంలో జనాలు అందరూ వస్తారు. ఆయన మాట్లాడడు, ఆయన పట్టించుకోడు. ఎందుకు ఖండించరు మీరు? మీరు ఎందుకు వస్తున్నారు? ఈరోజు నేను చెబుతున్నా, మీకు ఈ నాయకులు లేడు ఇక్కడ. వైసీపీలో ఉన్నటువంటి జక్కులానంద బాబు, భూపతి అంబేద్కర్ గారు, బేతపూడి రవి గారు మిమ్మల్ని సాధారణంగా దేవుని పేరట అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో చెబుతున్నాను, మీరు వైసీపీకి రాజీనామా చేయండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కబోటు బిల్లుకి ఓటు వేయలేదు, ఏనంత మాత్రాన ఈరోజు ఏమైనా ఖండించగలుగుతున్నాడా? రోడ్డు మీదకి వచ్చి డాక్టర్ కేపాల్ గారు అంటాకి మీరెవరో? ఎవడిచ్చాడు మీకు అధికారం? ఎందుకు ఖండించరు? ఏ జనం మీరు రాలేకపోతున్నారా? కేపాల్ గారు వాళ్ళ అన్నను చంపిన కేసు రాజశేఖర రెడ్డి చంపాడు, ఆ పాటలు ఎత్తుకుంటారు. రాజశేఖర రెడ్డి చేశాడు ఆ పని. డాక్టర్ కేపాల్ గారికి వచ్చి డబ్బులు ఆపిచ్చింది రాజశేఖర రెడ్డి. మళ్ళీ వెళ్ళండి, మీ జగన్మోహన్ రెడ్డికి క్రైస్తవులు చంపుతాడు, వాళ్ళకే దిక్కులేదు అక్కడ. అన్నను చెల్లి కుటుంబం కొట్టు చేస్తున్నారు ఆశల కోసం. మీ గురించి మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. మీకు క్రైస్తవుల గురించి ఎప్పుడన్నా వచ్చాడు మాట్లాడాడా? క్రైస్తవులు ధర్నాలు ఎప్పుడన్నా పాల్గొన్నాడా డాక్టర్ కేపాల్ గారు? పాల్గొంటే ఈరోజు హైందవ సమాజాన్ని మొత్తాన్ని రోడ్డు మీద తీసుకొచ్చేసాడు ఈ పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి ఖండిస్తున్నాడా? ఓట్లు మాయి, సీట్లు మీయా? మీరు ఏ రకంగా ఉన్నారు? మీరు నేను అడుగుతున్నా ఈరోజు, మీరు అంబేద్కరిస్టులా? మీరు క్రైస్తవులా? మీరు వైసీపీకి రాజీనామా చేయండి, టీడీపీకి రాజీనామా చేయండి, జనసేనకి రాజీనామా చేయండి. చేయకపోతే దేవుడు మీ ఇళ్ల మీదకి దేవుడు శాపాలు పంపిస్తాడు, శిక్షలు పడిపోతాయి మీకు. ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్రమప్రసాద్, మీరు ఎందుకు మాట్లాడతలేదు? మీరు? నేను ఒక భారతీయుడిగా అడుగుతున్నా, మీరంటే నాకు గౌరవమే. మొత్తం ఈరోజు హైందవులు క్రైస్తవుల మీదకు మూకుమ్మడి దాడి చేయడానికి రెడీ అయిపోతున్నారు. మా జోలికి రారు. మా జోలికి ఎవరు వస్తారు? అబద్ధ బోధకుల జోలికి వెళ్తారు. నా జోలికి ఎవరు రారు? ఆర్ఎస్ఎస్ రారు, విశ్వ హిందూ పరిషత్ రారు, బజరంగ దళ్ రారు, ఎవరు రారు. వస్తే నాకు ప్రాణహాని ఉందని చెప్పి డాక్టర్ కేపాల్ గారు అన్నాడు, పవన్ కళ్యాణ్ వల్ల నాకు ప్రాణహాని ఉంది అని. ఎందుకు మాట్లాడు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడు? చంద్రబాబు నాయుడు మాట్లాడు. పవన్ కళ్యాణ్ వల్ల చాలా మంది ప్రాణాలు ఉంది, ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసేస్తాడు పవన్ కళ్యాణ్.
ఈ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ గారు, ఆర్కే గారు, మేము మనుషులు కాదా, క్రైస్తవులు కాదా, మమ్మల్ని చంపేస్తా చూస్తూ ఉంటారా? వాళ్ళతో పాటు చంపేస్తారండి. ఎందుకు ఖండించరు? డాక్టర్ కేపాల్ గారు ఏం చేశారని కామెడీ పీస్ అయ్యాడు? ఏం చేశాడని 420 కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు, వాళ్ళ అన్నం చంపాడు. ఎవడిచ్చాడు వీళ్ళకి ప్రజలకు అధికారం? ఇదే విధంగా చంద్రబాబు నాయుడు అంటే ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ అంటే ఊరుకుంటారా? చిరంజీవి నాగబాబు అంటే ఊరుకుంటారా? ఏంటిది దుర్మార్గం? అరే దొంగ బోధులారా, మీ సిగ్గులేదురా మీకు? మీ గురించి మాట్లాడుతూ వచ్చిన కేపాల్ గారి గురించి ఇంత మాట్లాడుతారు, ఒక్కడ ఖండిస్తున్నారా? దయచేసి చెబుతున్నా, వైసీపీలో ఉన్నవాళ్ళు, జనసేనలో, టీడీపీలో ఉన్నవాళ్ళు, మీరు ఆ పార్టీ పదవులకు రాజీనామాలు చేసి రోడ్డు మీదకి వచ్చి ఖండించాలి. ఒక్కపూట ఆస్తులు బిల్లు పెట్టినటువంటి, బిల్లుకి ఓటేసినటువంటి చంద్రబాబు నాయుడు ఖండించాలి, పవన్ కళ్యాణ్ ఖండించాలి. మీరు జగన్మోహన్ రెడ్డి భజన చేయబాకండి. ఓట్ల కోసం అడుగుతారా? మీకు క్రైస్తవులు, మీకును రాజకీయాలు ఏంటి సంబంధం నేను అడుగుతున్నాను ఈరోజు. పాస్టర్లకి మీకు రాజకీయాలకి ఏంటి సంబంధం? క్రైస్తవులకి ఐటాకు వచ్చారా? రాజకీయ నాయకులకి ఐటాకు వచ్చారా? దుర్మార్గులారా, మీరు వైసీపీలో నుంచి పార్టీ నుంచి రాకపోతే దేవుడైతే ఊరుకోడు. మీకు చెప్తున్నా కదా, ఊరుకోడు. రాజీనామా చేయండి. క్రైస్తవులు నాయకులు, పాస్టర్లు మీరు ఈ రాజకీయ నాయకులు పంచం చేరంటే, అరే ఓసన్న ప్రార్థనా మందిరం జాన్ వెస్లీ గారు, ఏసన్న గారి తర్వాత గొప్ప నాయకుడు, ఒక దైవజుడు అనుకున్నాం. వెళ్ళి ఆయనకి భజన చేస్తున్నాడు. హర్ష్ కుమార్ వెళ్ళి ఆయనకి భజన చేస్తున్నాడు. ఈ సరిపల్లి రాయేసి వెళ్ళేమో ఆ తెలుగుదేశం జనసేన భజనలు. కొంతమంది పాస్టర్లు ఏంటి మీకు తెలుగుదేశం, జనసేన, వైసీపీకి మీకేంటి సంబంధం? దయచేసి మచిలీపట్నంలో నేను రానండి. నేను నాయకుడిని కాదు, నేను పొలిటీషియన్ కాదు. నేను ఒక దేవుని సన్నిధుల నుంచి చెబుతున్నా. మీరు గొప్ప గొప్ప నాయకులు, రాజకీయ విశ్లేషకులు, ఏదో గడ్డి పరకలంటూ నేను చెబుతున్నా. దేవుడి పేరు చెబుతున్నా, యేసునామంలో చెబుతున్నా, వాక్యానుసారం చెబుతున్నా, రాజ్యాంగబద్ధం చెబుతున్నా. మీరు ఖండించండి. ప్రెస్ మీట్ పెట్టండి, ఈరోజు ధర్నా పెట్టండి, రాస్తారో పెట్టండి. చేస్తారా? ఈ పవన్ కళ్యాణ్ చేతులు చేస్తారా? నాకు కడారి చంద్ అనేవాడు, ఎవడో శివ అనేవాడు, వంశీ అనేవాడు ఎంతో మంది చంపుతామని పెడుతున్నారు. రేపు నన్ను చంపారనుకో, మిమ్మల్ని వెళ్తారేంటి? వీళ్ళు వెళ్తారా? వీళ్ళకి పిచ్చలేసింది. వీళ్ళు గంజాయి తాగుతున్నారు, డ్రగ్స్ వాడుతున్నారు, పిచ్చి పట్టేసేసిన వీళ్ళకి. వాళ్ళ ఇళ్లలో కూడా చెబుతున్నారు, చంపేంటి అంటున్నారు వీళ్ళు. వాళ్ళ ఇళ్లలో అక్క చెల్లెళ్ళు వాళ్ళు కూడా చెప్పేస్తారు. ఏబేల్ గారు, గాడేల్ డేవిడ్ గారు, కిరణ్ పాల్ గారు, వాల్టర్ ప్రేమ్ కుమార్ గారు, చాట్ల వెస్లీ గారు, సిటీ లెడ్ చర్చి కరుణ్ కుమార్ గారు, దయచేసి చెబుతున్నా, మీరు పెద్ద పెద్ద నాయకులు, మహామేధావులు. మీ ముందు నుంచుంటా కూడా సరిపోను, మీ పేర్లు ఎత్తడా కూడా సరిపోను. మీ పేర్లు మొత్తం మోత మోగిపోతున్నాయి. పెద్ద లీడర్స్ అని ఈరోజు క్రైస్తవులను చంపడానికి తెగబడిపోయారు. డాక్టర్ కేపాల్ గారిని ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడరా? పెద్ద లీడర్లు కదా మీరు. ఇక చేయగలిగింది ఏమీ లేదు. ఇక మారుమూడి వెంకటప్రసాద్ గారు ఆయన కూడా పట్టించుకుంటో లేదో తెలియదు. మీరందరూ అక్కడికన్నా వెళ్ళండి, ఆయన మాట్లాడగలడు. ఎస్సీ కమిషన్ చైర్మన్, మాజీ చైర్మన్ గారు మారుమూడి వెంకటప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి చెప్పండి. ఆయన ఒక్కడే మాట్లాడగలడు. నాకు తెలిసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవడు లేడు. వెళ్ళండి. ఏబేల్ గారు, వాల్టర్ ప్రేమ్ గారు, మీరందరూ వెళ్ళండి. మల్కాపట్నం రైల్వే స్టేషన్ దగ్గర అంబేద్కర్ ఇంటి విగ్రహం దగ్గరే ఇల్లు. వెళ్ళండి. దయచేసి చెప్తున్నా, వెళ్ళండి. నీకు వేరే మార్గం లేదు.
ఏంటిదండి ఈ దుర్మార్గం? ఎంత జరుగుతున్నాయి? జనాలు చంపేసినా మీరు దాక్కుని పోతారా? ఇదే వెళ్ళిపోతారా? రోడ్డు మీదకి వచ్చేసారు కదా. కేపాల్ గారిని ఇష్టోజనం ఆడుతున్నారు, ఇష్టోజనం ఆడుతున్నారు. అటు చూస్తే పీడి సుందరరావు గారు మాడుతున్నారు. మాకు బాధ అనిపిస్తుంది. ఆయన మా క్రైస్తవుల దృష్టిలో అబద్ధపోతాడు, కానీ హైందువుల దృష్టిలో కాదు కదా. మీకును ఆయనకి ఏ సంబంధం? ఆయన జాతీయ జెండాని గుడ్డ ముక్క అన్నాడని చెప్పి అన్నాడు ఈ అమరా ప్రసాద్ గారు, బురద పంది. ఎరా మీరు ఆ జాతీయ జెండాని తగలబెడతారు కదా, గాంధీని దేశద్రోహిని కాలుతారు కదరా. మీరు పీడి సుందరరావు గారు అనేవాళ్ళు. మీరు మేము మాట్లాడుకుంటున్నాం, మాకు హక్కు ఉంది. వాళ్ళు దొంగ బోధకులని వాళ్ళ వల్ల ఈరోజు ఇలా తగలబడింది. అందరు కలిపి ఓఫీర్ గారి దగ్గరికి వెళ్ళి ఇది తిప్పలుండే కాదు. 210 దేశాలు నోబెల్ పీస్ అవార్డు ఇచ్చారు, ప్రపంచ శాంతి దూత. ఈ కేపాల్ గారు పడదాయనంటే మరి ఇదేంటో తెలియదు. కేపాల్ గారు ఏంటిదండి ఇంతమందితో మాట్లాడుతున్నారు మీరు? రోడ్డు మీదకి వచ్చేసారు జనాలు. తెలంగాణలో ఒకడేమో టీఆర్ఎస్ కరెక్ట్ కొట్టేశాడు, చెంప కొట్టేశాడు. పోలీసు వాళ్ళు కాలర్ పట్టు లాక్కెళ్ళిపోతున్నారు. దయచేసి బైబిల్ చదవండి, భారత రాజ్యాంగం చదవండి. బైబిల్ వాక్య ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా మీరు ఈ క్రైస్తవ సమాజాన్ని కాపాడుకోండి. హైందవులు మూకుమ్మడి దాడి చేయడానికి రెడీ అయిపోయారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ సర్క్యులర్ జారీ చేశాడు. ప్రపంచ శాంతి దూత ప్రపంచంలో ఎన్నో దేశాల్లో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి పర్సన్గా డాక్టర్ కేపాల్ గారిని నోటుకు వచ్చేట్టు మాట్లాడుతున్నారు. పిచ్చోడు, వాళ్ళ అన్నను చంపేశాడు, డబ్బుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్యాకేజ్ ఇచ్చాడో అని ఈ రకంగా మాట్లాడుతున్నారు. మీకోసం అబద్ధ బోధకుల కోసం వచ్చి ఈరోజు 10 మందిలో నవ్వులు పాలైపోతున్నాడు. మీకోసం వచ్చి ఆ పగడాల ప్రవీణ్కు హత్య కేసు గురించి వచ్చి నేను ముందు నుంచి చెబుతున్నా, వీళ్ళు దొంగ బోధకులు అంటే పాల్గారు మిమ్మల్ని జైల్లో వేసినప్పుడు చూడట కూడా రాలేదు. వీళ్ళు సికింద్రాబాద్లో టీఆర్ఎస్ కార్యకర్త చెంప మీద కొడితే చూస్తాకు రాలేదు. ఆడెవడో చెబుతున్నాడు, కేపాల్ గారు డూప్లికేట్ కేపాల్ గారు, ఒరిజినల్ కేపాల్ గారిని ఎక్కడో కిడ్నాప్ చేశారన్నాడు ఆడెవడో. అరే ఎంత దుర్మార్గం! ఇప్పుడున్న కేపాల్ గారు కాదంట, డూప్లికేట్ అంట. ఒరిజినల్ కేపాల్ని ఎక్కడో దాచేశారంట. పిచ్చ మాటలు మాడుతున్నారు వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి. క్రైస్తవ సమాజాన్ని చెబుతున్నాను, పగడాల ప్రవీణ్ అనేవాడు చనిపోయాడు. సానుభూతి నాకుంది, చాలా సానుభూతి, చాలా బాధపడ్డా. ఆయన బతుకున్నప్పుడు కూడా అబద్ధ బోధకుడే. బైబిల్కి ఆయనకి ఏం సంబంధం లేదు, బైబిల్కి ఆయనకి సంబంధం లేదు. బైబిల్ని వక్రీకరించి బోధించాడు, హిందూ దేవుళ్ళని దేవతల్ని కించిపరిచి మాట్లాడాడు. వాళ్ళని బేస్ చేసుకొని ఈ కూటమి ప్రభుత్వం బీజేపీ వాళ్ళని టీవీ ఛానల్ ముందు అనుమతి ఇచ్చి ఈ కరుణాకర్ సుగుణ, ఈ లలిత్, అమరప్రసాద్, ఈ మతోన్మాదులతో డిబేట్లు చేపించింది ఈ ప్రభుత్వమే, ఈ రాజకీయ నాయకులే చేపించి ఈరోజు వాళ్ళు అనుకున్న సాధించారు. క్రైస్తవులందరినీ దేశద్రోహులుగా, మత మార్పులు చేయవారుగా, గ్యాంగ్స్టర్లుగా, మనల్ని చాలా తక్కువ చూపు చూస్తున్నారు, మన పండుగలు చేయట్లేదు అని చెప్పి హిందూ సమాజంలో నింపాల్సిన చెత్త అంతా నింపేసేసి ఈరోజు పవన్ కళ్యాణ్ పంపించేసాడు జనాల్ని రోడ్ల మీదకి. ఇప్పుడు కూడా రారా ఏబిఎల్ గారు, కిరణ్పాల్ గారు, మీరు ఆ పార్టీ వదిలిపెట్టారా? ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు మమ్మల్ని చంపేస్తే మేము పరలోకం పోతాం, నరకం చూస్తారు మీరు రాబోయే రోజుల్లో. మమ్మల్ని చంపేస్తే మేము పరలోకం పోతాం ప్రశాంతంగా, మీరు నరకం చూస్తారు మీ కళ్ళ ముందు. ఇప్పుడు నరకం అనిపించట్లేదు మీరు? మీకు సిగ్గు లేదా? ఈ పవన్ కళ్యాణ్ రోడ్డు మీద నడి రోడ్డు మీద జనాలతో కేపాల్ గారిని తిట్టితే మీకు సిగ్గు లేదా? అంతకంటే గొప్పడు ఉన్నాడా? మీ గురించి మాట్లాడి నవ్వులు పాలవాళ్ళ కేపాల్ గారు.
కేపాల్ గారు కాదన్నాడు, ఈయన డూప్లికేట్ కేపాల్ అన్నాడు. ఆడెవడో ఆ మైండ్ లేనోడు. ఏం చేయదలుచుకున్నారు మీరు? నా ఫోన్ ఎత్తరు, మాట్లాడరు, ఏం చేయదలుచుకున్నారు? ఎంత భయం ఎందుకండి? రండి ఎస్పీ గారు ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు అరెస్ట్ చేయరు? జనసేన కండవాలు వేసుకొని కేపాల్ గారిని చంపేసేస్తారా? పిచ్చోడా? కేసులు ఉండయా? మీకోసం వచ్చి నవ్వుల పాలైపోయాడు. ఈరోజు ప్రెస్ మీట్కి పెడతాను. నిన్న మాట్లాడుతుండగా ఆపేశారు. నేను అనుకుంటానున్నా రెండో రోజు దిగిపోతారు వీళ్ళు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దిగుతారు, జన సైనికులు దిగుతారు, ఇక వారు స్టార్ట్ అయింది. ఎవడన్నా అరే మీరు ఇప్పుడు మాట్లాడరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడరా, పాల్ గారి గురించి మాట్లాడండి. ఇళ్ళకి వచ్చి కొడతారా మిమ్మల్ని? దొంగ బతుకులారా, సిగ్గుసారా రేమందా? పవన్ కళ్యాణ్ ఈ పగడాల ప్రవీణ్ గురించి ఎందుకు ఇంత రాదాంతం? ఎందుకంటే ఇది రాదాంతం. ఇది చేసింది, ఈ రాదాంతం చేసింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. వీళ్ళు చేశారు అది టీవీ ఛానల్లో. దయచేసి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, ఈ మచిలీపట్నంలో సాయంత్రం 5 లోపు ప్రెస్ మీట్ పెట్టండి, ధర్నా చేద్దాం, రవీంద్ర గారి ఇంటికి వెళ్దాం. ఏం చేద్దాం అనుకున్నారంటే రవీంద్ర గారు మమ్మల్ని కేపాల్ గారు నీ అసభ్యకరే తిడుతున్నారు, చంపేస్తా ఉన్నాడు. ఆడు కరుణాకర్ సుగునేగాడు చంపేస్తా ఉన్నాడు, చర్చిలు మొత్తం కూల్చేస్తాడంటాడు, పాస్టర్ని ఒక్క పాస్టర్ లేకుండా చంపేస్తాడంట. రవీంద్ర గారి దగ్గరికి వెళ్తా, రారా మీరు? రారా? కిరణ్ పాల్ గారు రారా మీరు? మీకు బాధ్యత లేదు, నువ్వు తెలుగుదేశమేగా, నువ్వు జనసేనేగా. వీళ్ళు అడుగుదాం, ఓ మెమోరాండం ఇద్దాం. అరే ఫోన్ చేసి ఎత్తారు రోడ్డు ధరని. ఈరోజు సాయంత్రం 5 లోపు రాకపోతే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. ఏబేల్ గారు గుర్తుపెట్టుకోండి. కిరణ్ పాల్ గారు, గాడెల్ డేవిడ్ గారు, రవీంద్ర గారి ఇంటికి వెళ్ళి మెమోరాండం ఇద్దాం. అయ్యా మమ్మల్ని బతికించండి, రవీంద్ర గారు మమ్మల్ని బతికించండి. ఆడి కరుణాకర్ సుగుణ చంపేస్తానన్నాడు, చర్చిలు కూల్చేస్తానన్నాడు, ఈ పవన్ కళ్యాణ్ చంపేస్తా అన్నాడు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను పంపించేసేసాడు, రోడ్డు మీదకి వచ్చేసారు. ఏం చేయదలుచుకున్నారని చెప్పి అడుగుదాం. ఇదండి నేను ఎంతసేపు ఆగుతాను? ఎంతసేపు ఆగుతాను నేను? సాయంత్రం 5 లోపు రవీంద్ర గారి ఇంటికి వెళ్దాం మనం. ఈ బాలశౌరి ఎక్కడ ఉంటాడు? ఒక్కపాటు బిల్లుకి ఓటేసేసాడు. ఏడుస్తున్నారు వాళ్ళు, ముస్లిం సోదరులందరూ కూడా ఏడుస్తున్నారు. సంఘీభావం తెలియజేయరు మీరు? చూడండి, ముస్లిం సోదరులే మీకు కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళే కరెక్ట్. చూస్తూ ఉండండి వాళ్ళ యొక్క ఐక్యత, చూస్తూ ఉండండి. మీరు చెప్పులతో కొట్టపోతే అడగండి, మిమ్మల్ని చెప్పులతో కొడతారు, మొఖాన్ని ఊస్తారు, మిమ్మల్ని ఊస్తారు. ఒక్కపాటు బిల్లుకి ఓటేసేస్తారా? ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ చేపడం అదే మనం ఒకటి సాధించేసామరా. ఒక్కపాటు బిల్లు ముస్లింలు వస్తే లాగేసుకున్నాం. ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు, ఆనందపడిపోతున్నాడు అక్కడ కూర్చొని. ఆనందపడయ్యా, నువ్వు ఆనందపడు, దేవుడే చూస్తే ఊరుకోలే. ఏబేల్ గారు, కిరణ్ పాల్ గారు, గాడెల్ డేవిడ్ గారు, దళిత నాయకులు, క్రైస్తవ నాయకులు, పాస్టర్లు అందరూ కూడా సాయంత్రం 5 లోపు మీరు సిఎస్ఐ చర్చికి రండి. మొన్న కూడా అక్కడి నుంచో వచ్చారుగా, జాస్పార్ గారితో మాట్లాడి రండి, కూర్చొని మాట్లాడితే వెళ్దాం. లేదు మాకెందుకులేండి, చేస్తామంటే సావండి, నేను చేసేదేముంది, చావండి. లేదంటే పని చేయండి, మాట్లాడొద్దంటే నేను మాట్లాడినాక నాకెందుకు? ఉదాహరణ చెప్పండి, అరే ఎందుకురా నువ్వు మాట్లాడతావు, ఇదిలేసి మేము చేస్తాం, వాళ్ళ చేతిలో చావటాకేమో పుట్టామరా అని చెప్పంటే నేను ఇక మాట్లాడను. ఇదండి ఉంటాయి. వాగి నాకు కూడా గొంతు నొప్పి వస్తుంది. ఉంటా.